మానవ మేధ మాతృభాషలో వికసించాలి, ముందు తరాలకు వారసత్వంగా అందజేయాలి, తెలుగు భాషను కాపాడుకుందామన్న కిషన్ రెడ్డి. రైతులకు ఇంతటి ద్రోహమా, తల్లికి వందనం ఏమైంది, వాగ్దానాలను పట్టించుకోరా అన్న జగన్. అవినీతిని ప్రశ్నిస్తే కేసులా, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, వేధిస్తున్న వారి లెక్క తేలుస్తామన్న కాకాణి. రేపు హైందవ శంఖారావ సభ, గన్నవరంలో ముమ్మర ఏర్పాట్లు పరిశీలించిన పురంధేశ్వరి. తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ అరెస్ట్, పోలీసులతో శ్రీకాంత్ రెడ్డి వాగ్వాదం, అదుపులోకి తీసుకున్న టౌన్ సిఐ. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, 144 మంది ప్రయాణికులు సురక్షితం. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. కుత్బుల్లాపూర్ లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు, 1.2 కేజీల గంజాయి పట్టివేత, నిందితుడు సలాం అరెస్ట్. ట్రాక్టర్ కిందకు దూసుకు వెళ్లిన కారు, ధ్వంసమైన వాహనం, ఎన్టీఆర్ జిల్లా గూడవల్లి దగ్గర ఘటన. నిబంధనలకు విరుద్ధంగా వేట, 2 బోట్ల సీజ్, కాకినాడ వాకలపూడి తీరంలో పాట్రోలింగ్. విజయవాడలో స్పెషల్ డ్రైవ్ సక్సెస్, 80% హెల్మెట్ ధరిస్తున్న వాహనదారులు, హైకోర్టు ఆదేశాలు కఠినంగా అమలు. అక్రమంగా ఆవుల తరలింపు, ఏలూరు జిల్లా ఎం నాగులపల్లిలో పట్టివేత, అడ్డుకున్న బజరంగ్ దళ్ పిఎస్ కు తరలింపు. వాడపల్లికి పోటెత్తిన భక్తులు, కిటకిటలాడుతున్న వెంకటేశ్వర ఆలయం, మారుమోగుతున్న గోవిందనామ స్మరణ. కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత, నివాసాన్ని ముట్టడించిన పంజాబ్ మహిళలు, ఎన్నికల హామీల అమలుకు డిమాండ్. ఉత్తరాదిలో పొగమంచు బీభత్సం, రోడ్లు కనిపించనంత దట్టంగా ఫాగ్, వాహనాల రాకపోకలపై ప్రభావం. రిటైర్ కావట్లేదు, రెస్ట్ మాత్రమే, సిడ్నీ టెస్ట్ నుంచి తానే తప్పుకున్నా, ప్రస్తుతం ఫామ్ లో లేనన్న రోహిత్ శర్మ.